वजीर बरखी जगदीश रेड्डी ने कहा कि तेलंगाना की तश्कील के मौके पर सिर्फ 3 माह तक ही रियासत को बिजली के मसाइल का सामना था। उन्होंने आज कानून साज असेंबली में मुख्तलिफ अरकान के पूछे जाए गए सवालात का जवाब देते हुए कहा कि रियासती हुकूमत किसानों के 3 बरसों से ज़राई मकासद के लिए 24 घंटे बिजली की फराहमी का काम कर रही है। बिजली की खपत में तेलंगाना मुल्क में तीसरा मुकाम पर है। वज़ीर आला के चंद्रशेखर राव की मसाई के नतीजे में रियासत को यह दर्जा मिला है। తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైన నాడే ప్రధానమైన సమస్యగా విద్యుత్ సమస్య ఉందనే విషయం మనకు తెలుసు. అయితే ఇది ఎట్లా ఇంత తొందరగా ఈ సమస్య పరిష్కారమైందనే విషయంలో చాలా మందికి అనుమానాలు కూడా ఉండే. చాలా మంది అప్పుడు మన మీద శాపనార్థాలు పెట్టిన వాళ్ళు, అవతల పక్కోళ్ళు అడిగేది కూడా, నేను ఎక్కడైనా సమావేశాలు కలిసినప్పుడు ఎట్లా సాధ్యమైంది ఇంత తొందరగా. తప్పకుండా అది ఉద్దేశపూర్వకంగానే జరిగింది. తెలంగాణ రాష్ట్రం పట్ల నిర్లక్ష్యం అనే విషయాన్ని మొదటగా ప్రూవ్ చేసింది విద్యుత్ రంగమే అధ్యక్ష. ఎందుకంటే 2014 జూన్ 2 నాటికి రోజులు వారాల తరబడి విద్యుత్ సరఫరా లేక చీకట్లో ఉన్న గ్రామాలు, కుంటుపడిపోయిన వ్యవసాయం కేవలం 3 అంటే 3 నెలల్లో సరిచేస్తూ నవంబర్ నాటికే 2014 నవంబర్ నాటికే గృహ వినియోగానికి, పారిశ్రామిక అవసరాలకి, కమర్షియల్ అవసరాలకి, వాణిజ్య అవసరాలకి 24 గంటలు అందుబాటులోకి తీసుకొచ్చి విద్యుత్తును అందించడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత సంవత్సర కాలంలోనే రైతులకు కూడా 9 గంటల విద్యుత్తును అందించడం జరిగింది అధ్యక్ష. 3 ఏళ్లు తిరిగే నాటికి 24 గంటలు రైతాంగానికి ఉచిత విద్యుత్తును అందించే రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది అధ్యక్ష. దీనికి అంతటి కూడా కారణం మనందరికీ కూడా తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి విద్యుత్ రంగం పైన ఉన్న అవగాహన, పట్టు అన్నిటికీ మించి. नाज़रीन, हमारे टीटीवी न्यूज को सब्सक्राइब करें, बेल आइकॉन को प्रेस करें, शेयर करें और लाइक करना ना भूलें। और किसी भी एडवर्टाइजमेंट के लिए हमारे इस नंबर पर कांटेक्ट करें। हमारा नंबर है 9550102020 पर।